దావులూరి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ, ఎకో ఫోరం. ఈ ఎకో ఫోరం అనేది ఏంటంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్లో మనకి డీసెంట్ వర్క్ ఇష్యూస్ అంటే చైల్డ్ లేబరు, తర్వాత మినిమం వేజెస్, హెల్త్ అండ్ సేఫ్టీ, వర్కర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి వర్క్ చేయటం కోసము ఏర్పడిన ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్. సో మనకేంటంటే ఈ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 70% హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఎంటైర్ కంట్రీలో సీడ్ ప్రొడక్షన్ ఇక్కడే జరుగుతుంది. ముఖ్యంగా మనకి గద్వాల, తర్వాత కర్నూలు ఆ ప్రాంతంలో కాటన్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. మనకేంటంటే ఈ సీడ్ ప్రొడక్షన్లో ఏంటంటే పిల్లలు పనిచేయటం అనేది ఒక ప్రధానమైన ఇష్యూగా మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఈ ఇష్యూని అడ్రస్ చేయటం కోసము ఈ ఎన్జిఓస్, తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత మన సీడ్ కంపెనీస్ వీళ్ళందరూ కలిపి ఈ ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎకోలో మనకి సీడ్ కంపెనీస్, ది మేజర్ ఇంటర్నేషనల్, తర్వాత నేషనల్ సీడ్ కంపెనీస్ వాళ్ళందరూ మెంబర్స్గా ఉన్నారు. బేయరు, తర్వాత సింజంటా, అద్వంత, ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. దాంతోపాటు మనకి ఎంఈ ఫౌండేషను, ఇది పిల్లల మీద చాలా ఎక్కువగా వర్క్ చేసిన, బాల కార్మికుల మీద వర్క్ చేసిన ఎంఈ ఫౌండేషన్ లాంటి సంస్థలు, తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారు. సో ప్రధానంగా ఏంటంటే ఈ చైల్డ్ లేబర్ మీద మనకి దాదాపుగా ఒక దశాబ్ద కాలం క్రితం అప్పుడు ఆ ఇష్యూ చాలా తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. దాదాపుగా 90% లేబర్ సీడ్ ప్రొడక్షన్లో అప్పుడు పిల్లలు ఎక్కువగా పనిచేసేవాళ్ళు. అయితే అప్పట్లో ఆ ఇష్యూని అడ్రస్ చేయటం కోసము, తర్వాత ఈ ఎకో సంస్థ, తర్వాత గవర్నమెంటు, తర్వాత ఐఎల్ఓ వీళ్ళందరూ కలిసి చేసిన కృషి మూలంగా ఆ ఇష్యూ ప్రభావం కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా మనకేంటంటే కొన్ని మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా గద్వాల, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఈ చైల్డ్ లేబరు సీడ్ ప్రొడక్షన్లో అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆ ఇష్యూ మీద ఇంకా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి మినిమం వేజెస్, కనీస వేతనాలు, ఇది ఇందులో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే లేబర్ దొరకట్లేదు, తర్వాత ఒక కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అనేది అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది నిజమే. లేబరు ఇది రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ సెక్టార్లో లేబర్ దొరకట్లేదు, అందరు సిటీస్ వస్తున్నారు, అక్కడ కూలీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ ప్రకటించిన కనీస వేతనాల చట్టంలో దాదాపుగా 50% కూడా వేతనాలు కొంతమంది లేబర్కి రూరల్ ఏరియాస్లో దొరకట్లేదు. ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకి అగ్రికల్చర్ లేబర్కి దాదాపు 450 రూపాయలు కనీస వేతనము, 350 నుంచి 450, 500 వరకు, అంటే యాక్టివిటీని బట్టి వేతనాలు మారుతూ ఉంటాయి. పురుగు మందులు కొట్టే యాక్టివిటీకి చాలా 500, 600 కనీస వేతనము నిర్ణయించారు. తర్వాత కలుపు తీయటము, తర్వాత విత్తనాలు వేయటము, ఈ సీడ్ ప్రొడక్షన్లో ఏంటంటే క్రాస్ పాలినేషన్ అనేది ఉంటుంది. సో వీటికి దాదాపుగా 450 రూపాయలు కనీస వేతనాల కింద నిర్ణయించారు. కానీ మనం వాస్తవంగా కనుక చూస్తే ఏంటంటే 300 రూపాయలు, 250, 300 రూపాయలు మాత్రమే మనకి పే చేయటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఆడవాళ్ళు, పిల్లలు వీళ్ళకి వేతనాలు తక్కువ ఉంది. ఇందులో గమనించాల్సింది ఏంటంటే మగవాళ్ళు పనిచేసే అన్ని యాక్టివిటీస్లో కూడా కనీస వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పే చేయటం అనేది మనకి కనిపిస్తుంది. కానీ వేతనాలు బాగా తక్కువ ఉంది ఏంటంటే ఈ ఆడవాళ్ళు పనిచేసే యాక్టివిటీస్, వాటిల్లో కనీస వేతనాలని మనము ఇంకా మీట్ కాలేకపోతున్నాం. సో దాని గురించి ఈ సంస్థ ఎవరైతే ఈ కంపెనీస్ ఇప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, సో వాళ్ళు ఏంటంటే కనీస వేతనాలు వాళ్ళ పొలాల్లో పనిచేసే కూలీలకి అందాలి అన్న దీంతో ఈ ఇనిషియేటివ్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంది. సో గత దాదాపుగా 15 సంవత్సరాలు బట్టి ఇది
ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎకో అనే ఒక ఫార్మల్ బాడీని ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమం ఏంటంటే ఈ ఎకో ఫోరము 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫార్మల్ బాడీగా. అంతకుముందు ఇన్ఫార్మల్ బాడీగా ఉండి ఈ కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపుగా మనకి ఒక 15-16 ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఇందులో ముఖ్యంగా మనకి సీడ్ కంపెనీస్, తర్వాత ఎన్జిఓస్ వచ్చారు. మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, అక్కడి నుంచి ప్రొఫెసర్స్ వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావటం అనేది జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ మినిమం వేజెస్, కనీస వేతనాలు చట్టం మీద ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతూ ఉంది. ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్లో చాలా ఛాలెంజెస్ వస్తూ ఉండయి. వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలనే దాని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. And I'm head of corporate communications and public affairs for East for Seed India, and I've just taken on as the role of president for ECO, which is an industry forum which is working on the causes of eliminating child labor in seed supply chain, and also to ensure ethical standards in supply chain as well. So our objective is to promote ethical standards together as industry. We have the founding members. You have Bayer, we have Syngenta, East West Seed, Seed Works, and BASF, NANEMS. We are all working together. We have started this in 2019 as an industry forum. Earlier to that, from somewhere around 2005 to 2006, we were working as a consortium called Child Labor Elimination Group under with the leadership of Dr. Davluri garu to eliminate child labor in seed supply chain. You know that this is a universal social problem, and it is invisible in Indian conditions, where we, because of socio-cultural reasons, we try to justify these. But it's very important for us now to look forward to eliminate these. Children have to study, they should not be in the farms. Also, we should ensure decent minimum wages, so we should ensure wage standards as well in seed supply chain as well. So all of us as industry together with colleagues, with a commitment of many of the founding members, we are trying to establish better standards. We are trying to also do a lot of pilots to understand how to create solutions. More than the challenges, we all know what are all the challenges which are existing in the industry. But I think we are more concentrating this time in this particular forum to focus on solutions. What are the things that we can together as industry try to create